24 గంటల్లోనే ఇరాన్ని పూర్తిగా అంతం చేస్తామంటున్నాడు ట్రంప్. ఒక్క రోజులోనే ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకోబోతోంది అని చెప్పి అమెరికా బాస్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇంతవరకు ఓపిక పట్టి చాలా డిసప్పాయింట్ అయ్యాం, సహనం నశించింది, ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇక కాల్పుల విరమణ పైన ఇరాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల కల్లా ఇరాన్లో అల్లకల్లోలం సృష్టిస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఇరాన్లోని అన్ని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తానంటున్నాడు. ట్రంప్ మాటలకి ఇరాన్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భ్రమలో ఉన్నారంటుంది ఐఆర్జీసీ. ఇరాన్ ఇలాంటి ఉక్కదింపుడు ఉపన్యాసాలకి, ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి పిల్ల చేష్టలకి ఎట్టి పరిస్థితుల్లో భయపడదు అని తెగేసి చెప్తోంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్. తమ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని దొంగిలించడానికి మేము ఏదైతే న్యూక్లియర్ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నామో, న్యూక్లియర్ బాంబ్స్కి తయారు చేసినటువంటి ఈ యురేనియాన్ని ఏర్పాటు చేస్తున్నామనే రకంగా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు. కాబట్టి ఆ యురేనియం నిల్వల్ని దొంగలించడానికి ట్రంప్ రెస్క్యూ ఆపరేషన్ పేరిట రకరకాల విన్యాసాలు చేస్తున్నాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పైన ఐఆర్జీసీ ఆగ్రహం వెలుగక్కింది. ఇటు 4 బాంబర్లు, 55 ఎయిర్ క్రాఫ్ట్లు, 64 ఫైటర్లు అండ్ 13 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్లు, 48 ట్యాంకర్లతో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందట. అసలు రెస్క్యూ దేనికి? సో మొన్న ఈ మధ్య A-10 వార్తాగ్ ఒకటి, F-15E స్ట్రైక్ ఈగల్, ఈ 2 యుద్ధ విమానాలు కూడా అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు. అమెరికా ప్రయోగించినటువంటి ఈ యుద్ధ విమానాల్ని ఐఆర్జీసీ తిప్పికొట్టింది. ఇరాన్ వాటిని కుప్పకూల్చింది. ఈ కుప్పకూలిన సమయంలో ఒక పైలట్ ఇరాన్ భూభాగంపై పడిపోయాడు. ఇరాన్ గగనతలంపైకి వచ్చి దాడులు చేయడానికి అమెరికా సిద్ధమైతే దాన్ని కొట్టింది ఇరాన్. సో అక్కడ ఒక పైలట్ ఎస్కేప్ అయిపోయి సేఫ్గా ఎజెక్ట్ అయిపోతే ఇంకో పైలట్ మాత్రం ఇరాన్ చేజిక్కించుకుంది. ఇరాన్ చేతిలో ఇప్పుడు ఆ పైలట్ ఉన్నారు. ఆ పైలట్ని విచారిస్తోంది. అయితే ఆ పైలట్ని రక్షించబోతున్నాము, ఆ పైలట్ని కాపాడుతామనేటువంటి పేరిట రెస్క్యూ ఆపరేషన్ అటువంటి ఒక చాటు మార్గాన రెస్క్యూ ఆపరేషన్ అంటే నేమ్ ఉంటుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం యురేనియం నిల్వల్ని దొంగిలించడానికే అనేటువంటి మాటని ఇరాన్ చెప్తోంది. రెస్క్యూ ఆపరేషన్ తొక్కలే తోటొకరు కట్టలేదు, మా అదుపులో ఉన్నాడు అంతే సేఫ్, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ పేరిట వచ్చి మా యురేనియం నిల్వలు దొంగతనం చేసుకొని వెళ్తున్నాడు ట్రంప్ దొంగ అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. సో కంటిన్యూషన్లో ఈ సమాచారం ఇచ్చింది ఎవరైనా, ఆ పైలట్ని పట్టుకోవడానికి ఇరాన్కి సమాచారం ఇచ్చింది ఎవరైనా, వారికి మాత్రం శిక్ష మామూలుగా ఉండదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో అమెరికా ఆఫీసర్ను సేఫ్గా పట్టుకున్నామని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఇది చరిత్రలో డైరెక్ట్గా అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ని కూల్చివేసినటువంటి ప్రక్రియలో ఇరాన్ ఒక చరిత్రలో చాలా అద్భుతమైన ఘట్టంగా వివరణిస్తోంది. ఎందుకు ఇరాన్ భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సిందేనని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఈ 5-6 వారాల యుద్ధంలో డైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేసింది ఇదే మొదటిసారి. F-15E స్ట్రైక్ ఈగల్ ఒక ఫైటర్ జెట్, అది ఇరాన్ గగనతలంపైకి వెళ్ళి దాడులు చేసేందుకు యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటే అక్కడ దాన్ని ఐఆర్జీసీ కుప్పకూల్ చేసింది. ఇంకోటి అక్కడ పడిపోయినటువంటి ఆ విమానానికి రెస్క్యూ చేయడానికి ఇంకోటి A-10 వార్తాగ్ అనేటువంటి ఇంకో యుద్ధ విమానం వస్తూ ఉంటే దాన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర పేల్చేసింది ఇరాన్. సో ఇలా 2 గంటల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయా. ఒకటి డైరెక్ట్గా అటాక్ చేయడానికి వచ్చింది, ఇంకోటి రెస్క్యూ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చినటువంటి దాంట్లో పైలట్ని ఇరాన్ పట్టుకుంది. ఆ పైలట్ని రెస్క్యూ చేయించడం కోసం దాని చాటు మార్గాన రకరకాల ఫైటర్ జెట్లతో, ట్యాంకర్లతో యుద్ధ విన్యాసాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ యురేనియాన్ని దొంగలించడానికి వస్తున్నటువంటి దొంగ అని ఇరాన్ చెప్తోంది. సో ఇక ఇటు అమెరికా వైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ మాత్రం బుధవారం తెల్లవారుజామున 4 గంటల కల్లా నీ పని కథం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. ఒకసారి డైరెక్ట్గా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఆయన మాట్లాడారు. సో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Mister, we have a plan because of the power of our military where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive thing, and bridges. You saw the bridge went. We were very close to a deal. And then I got a call from Mr. Witkoff, Mr. Kushner, and JD saying, I think they're breaking the deal.
I said, tell them that's okay, don't worry about it. But tell them to look out their window and watch. And within 45 minutes, I gave the order to knock out the biggest bridge. I gave the order, knock out the biggest bridge in, I believe, the Middle East, but the biggest bridge in Iran. And within 10 minutes after I gave that order, that bridge was over. So do I want to do that? No. Do I want to destroy their infrastructure? No. It will take them 100 years to rebuild. Right now, if we left today, it would take them 20 years to rebuild their country, and it would never be as good as it was. And the only way they're going to be able to rebuild their country is to utilize the genius of the United States of America. We have a plan, because of the power of our military, where every bridge in Iran will be decimated by 12. సో వైపు చర్చలు జరుగుతున్నాయి. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, చర్చలు జరుగుతున్న క్రమంలో చర్చలకు వెళ్ళినటువంటి జేడీ వ్యాన్స్ తమ వైస్ ప్రెసిడెంట్ అండ్ కొంతమంది అధికారులు కాల్ చేశారంట. వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ డీల్. వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేసేలా లేవు. సో మనం చెప్పిన కండిషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు, మనం డీల్ కుదుర్చుకునేలా లేదు అనేటువంటి ఒక ఫోన్ చేశారంట. వెంటనే డొనాల్డ్ ట్రంప్ రిప్లై ఇచ్చారంట, లెట్ దెమ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 45 minutes. వాళ్ళని ఒక 45 నిమిషాలు ఆగమని చెప్పు, యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి, పేల్చేస్తానని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జ్ని పేల్చేశాను అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. వీ హ్యావ్ బ్యూటీ బాంబర్ అంటున్నాడు ఆయన. బంకర్లను సైతం కుప్పకూల్చేటువంటి బాంబులు మా దగ్గర ఉన్నాయంటున్నాడు. పవర్ ప్లాంట్స్ని, బ్రిడ్జెస్ని పేలుస్తున్నాను, ఇంకా పేలుస్తున్నాను అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. నేను తలుచుకుంటే ఇరాన్ని 100 సంవత్సరాలు వెనక్కి నెట్టేయగలుగుతాను. 100 సంవత్సరాల రాతి యుగం నాటి పరిపాలన వాళ్ళకి తీసుకొస్తాను. లేదు, వాళ్ళు మళ్ళీ నాకు చెప్పిన మాట విని నేను చెప్పిన దానికి ఓకే అంటే కనుక వాళ్ళు ఇప్పటికిప్పుడు వదిలేసిన ఆ డిస్ట్రాక్షన్ నుంచి బయటపడడానికి 20 ఏళ్ళు పడుతుంది. దానికి నేను సహాయం చేస్తాను అని చెప్తున్న మాట ఇది. ఇరాన్ని తన కంట్రోల్లోకి కంప్లీట్గా తీసుకుంటే, వాళ్ళు ఈయన చెప్పిన మాటల్లా వింటే, ఇప్పటికిప్పుడు ఇరాన్ని అలాగే వదిలేసినా దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి ఇరాన్కి 20 సంవత్సరాలు పట్టింది. దాన్ని నేను సహాయం చేస్తాను. కానీ నా మాట వినకుండా వాళ్ళు ఇంకా తెగదీస్తే నేను అక్కడ బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ని అన్నిటినీ కొట్టేస్తానని చెప్పేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ తన వార్నింగ్ని చెప్తూ ఉన్నాడు. సో చూడండి, 45 నిమిషాల్లోనే వాళ్ళని వెయిట్ చేయమని చెప్పండి, నేను నా సత్తా ఏంటో చూపిస్తానని చెప్పి జేడీ వ్యాన్స్కి త్రూ ఫోన్ కాల్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్ 10 నిమిషాల్లోనే ఇరాన్లో అతిపెద్ద బ్రిడ్జ్ని పేల్చేశాను, ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి, 10 నిమిషాల్లోనే పేల్చేయగలిగాను. ఇక నా మాట వినట్లేదు కదా వాళ్ళని కిటికీలు తెరుచుకొని చూడమని చెప్పండి అనేటువంటి మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ జేడీ వ్యాన్స్కి ఫోన్ కాల్లో చెప్పాడంట. లెట్ దెమ్ ఓపెన్ ద విండోస్, వాళ్ళ కిటికీలను తెరుచుకొని చూడమని చెప్పు, ఏ రకంగా విధ్వంసం జరుగుతుందో అనే రకంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఇటు ఇంతలా హెచ్చరిస్తున్నా, ఇన్ని వార్నింగ్స్ పెడుతూ ఉన్నా, ఆయన ఉపయోగించరాని పదాలను ఉపయోగిస్తున్నా, బి పదం ఉపయోగిస్తున్నా, లేకపోతే ఎఫ్ అనే పదం ఉపయోగిస్తున్నా, ఈ ఎఫ్ బూత్ పదం కానీ లేకపోతే బి అనేటువంటి పదం కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నా కూడా ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని చాలా లైట్ తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ కండిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమనేటువంటి మాటనే మాట్లాడుతోంది. జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయింది. 6,000 మంది ఆర్మీ సైన్యం మరణించడం, సామాన్యులు కూడా అదే స్థాయిలో మరణాల సంఖ్య ఉండడం, ఇక్కడ ఇవన్నీ కూడా ఇరాన్ని చాలా రాటు తేలే విధంగా చేశాయి. సో కొడుతూ ఉంటే రాటు తేలిపోయినట్టుగా కంటిన్యూస్గా అటాక్స్తో ఇరాన్ అంతా రాటు తేలిపోయింది. చంపేస్తావా చంపేయి, నేను మాధవైపు 10 మంది చంపేస్తే నేను కనీసం ఒక్కరైనా చంపలేనా అనే రకంగా ఒక ధీమాతో ఉంది ఇరాన్. అందుకే ఇరాన్ పైన అమెరికా ఇన్ని వార్నింగ్లు ఇచ్చినా కనీసం పట్టించుకోవట్లేదు, ఇరాన్ కనీసం దేకట్లేదు. ఆయన రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటేనే డొనాల్డ్ ట్రంప్ని ఒక దొంగలాగా, యురేనియం నిల్వలు ఎత్తుకోవడానికి వచ్చినటువంటి దొంగ అన్నట్టుగా ఐఆర్జీసీ భావిస్తోంది. నిజంగానే ఈరోజు రాత్రి, యాజ్ హీ సెడ్, ఆన్ టుమారో బై 12 PM ఇన్ ద నైట్, అంటే మన టైమింగ్ ప్రకారంగా వెడ్నెస్డే ఇన్ ది ఎర్లీ మార్నింగ్ ఆర్ టుడే ఇన్ ద నైట్, ఆ సమయానికల్లా భయంకరమైనటువంటి దాడులకు పాల్పడతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ పైన. మరి ఇరాన్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రిటిలియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ కూడా దీన్ని రిటిలియేట్ చేయడంతో పాటుగా అమెరికాను సైతం ఇబ్బందులకు గురి చేయాలని, నిన్నటి వరకు కేవలం గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన, అమెరికా ఎయిర్ బేసెస్ పైన, అమెరికా కంపెనీస్ పైన అటాక్ చేసిన ఇరాన్ ఇక కూడా డైరెక్ట్గా ఇటు ఇరాన్ని మొత్తాన్ని నాశనం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ప్రకటిస్తున్నాడంటే ఇరాన్ కూడా డైరెక్ట్గా అమెరికాపై దాడి చేయాలని ఒక ఆలోచన చేస్తోంది. మరి నిజంగానే ఆ స్థాయిలో ఇరాన్ దగ్గర టెక్నాలజీ ఉందా? ఇరాన్ అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయగలుగుతుందా? చూడాలి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ సెడ్, ఈరోజు రాత్రికి ఏదైనా భయంకరంగా జరగవచ్చు.
మన ప్రపంచ దేశాల్లో ఇరాన్ అనేటువంటి ఒక దేశాన్ని లేకుండా చేస్తానటువంటి మాట శపథం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నం కూడా జరిగితే జరగవచ్చు. బికాస్ హీ సెనటైల్. ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో, ఏ రకంగా తన అహంభావాన్ని ప్రదర్శిస్తాడో తెలియదు. ఇన్ని వార్నింగ్లు ఇచ్చిన తర్వాత ఇరాన్ని ఆ స్థాయిలో మట్టు పెట్టకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా తనని లైట్ తీసుకుంటాయనో, తనకి భయపడవనో ఒక ఆలోచనలో కూడా ఉండి ఉంటాడు. సో ఎంత నష్టపోయినా సరలేదు, అటు ఆర్థికంగా అమెరికా నష్టపోయినా, అనేక రకాల వెపన్గా నష్టపోయినా, మ్యాన్ పవర్గా నష్టపోయినా, ఆర్మీ సైన్యంలో మరణాలు సంభవించినా, ఏం జరిగినా ఎలా జరిగినా ఇరాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ శపథం తీసుకొని కూర్చున్నాడు. కాబట్టి ఆ దిశగానే జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కల్లా భయంకరమైనటువంటి యుద్ధం తెరదీసే అవకాశం ఉంది. మరి ఇప్పటికిప్పుడైతే ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఏమైనా కొంత ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అవుతుందా, సక్సెస్ఫుల్ రిజల్ట్ బయటకు వస్తుందా అని అంటే ఇంకా ఆ డిస్కషన్స్ అండర్ ప్రాసెసే. డొనాల్డ్ ట్రంప్ 12 కండిషన్లు పెడితే ఇరాన్ 15 కండిషన్లు పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన కండిషన్స్ అటు ఇరాన్ యాక్సెప్ట్ చేయడం లేదు, ఇరాన్ పెట్టిన కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. సో ఈ యుద్ధంలో ఈరోజు రాత్రి ఒక తీవ్రమైన పరిణామం క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ మాటలో చూస్తూ ఉంటే. ఈ క్లైమాక్స్లో హీరో విలన్ ఎవరవుతారు, హీరో ఎవరు, విలన్ ఎవరు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సేమ్ టైం ఈ రోజు రాత్రి జరిగే యుద్ధంలో అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్ దగ్గర ఉందా, ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. We have a plan because of the power of our military, where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive thing, and bridges. You saw the bridge. The bridge went. We were very close to a deal. And then I got a call from Mr. Witkoff, Mr. Kushner, and JD saying, I think they're breaking the deal. I said, tell them that's okay. Don't worry about it. But tell them to look out their window and watch. And within 45 minutes, I gave the order to knock out the biggest bridge. I gave the order, knock out the biggest bridge in, I believe, the Middle East, but the biggest bridge in Iran. And within 10 minutes after I gave that order, that bridge was over. So do I want to do that? No. Do I want to destroy their infrastructure? No. It will take them 100 years to rebuild. Right now, if we left today, it would take them 20 years to rebuild their country, and it would never be as good as it was. And the only way they're going to be able to rebuild their country is to utilize the genius of the United States of America. We have a plan because of the power of our military, where every bridge